పరిశుద్ధత అనే శీలాన్ని నీవు కాపాడుకోవాలి. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషమును నుండి మనలను పవిత్రులుగా చేసుకున్నాము. ప్రియులారానికి వాగ్దానం ఉంది కనుక దేవుని భయము కలిగి ఈ పరిశుద్ధ జీవితాన్ని సంపూర్ణము చేద్దాం. ఆమేన్. సంపూర్ణమైన భక్తి. అందరూ చెప్పండి, సంపూర్ణమైన భక్తిని. నేను సంపూర్ణతలోకి వెళ్ళాలి. చెప్పండి, నేను ఇప్పుడు సంపూర్ణంగా లేను. చెప్పండి, ఉన్నారా? ఎవరు లేరు. నేను సంపూర్ణంగా లేను. నేను సంపూర్ణతలోకి వెళ్ళాలి. ప్రభువా నన్ను సంపూర్ణతలోకి నడిపించు. ఆమేన్. హల్లెలూయా. దీంట్లో సంపూర్ణత పరిశుద్ధం, విశ్వాసములో, ప్రార్థనా జీవితంలో సంపూర్ణం అవ్వాలి. భక్తిలో సంపూర్ణత రావాలి. నీ యథార్థ జీవితంలో పరిపూర్ణత రావాలి. నీ మాటల తీరులో పరిపూర్ణత రావాలి. నేను చూసే చూపులో పరిపూర్ణత రావాలి. నీ హృదయ ఆలోచన సరిగ్గా ఉండే విధానంలో పరిపూర్ణత రావాలి. నీ పరివర్తన సరైన రీతిలో ఉండడానికి పరిపూర్ణత రావాలి. ఇవన్నీ అరకొర జీవితంలో ఉన్నాయి. సగం సగం సగం. కొంతమంది సగం భక్తి కూడా లేదు, పావు భక్తి. కొంతమందికి అంత కూడా లేదు. రూపాయలు కొంతమందికి ఆటన వంతుంటే, కొంతమందికి చారణ వంతే ఉంది భక్తి. కొంతమందికి చారణ వంతు కూడా లేదు. 5 పైసలు 10 పైసలు. ఈరోజు నీ భక్తి ఎంతో, విశ్వాసం ఎంతో వాక్యపు వెలుగులో నిన్ను నీవే అర్థం చేసుకోవాలి. మనం ఆత్మని ఎదుర్కొన్నాం అనుకుంటున్నాం. లేదు, మనం ఏ స్టాండర్డ్లో ఉన్నాం అనేది చూస్తాం. పిల్లలు, దేవుని వాక్యం మనం ఉన్న స్టాండర్డ్ ఏంటి? మన స్టాండర్డ్ని పెంచాలి. కీర్తన గ్రంథం 61 కీర్తన 2వ వచనం చదువుతాను. 61 కీర్తన 2వ వచనం. 61:2లో దావీదు భక్తుడు ఏమన్నాడంటే, నా ప్రాణము తల్లడిల్లగా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఎక్కడ ఎక్కించమన్నాడు? ఇదిగోండి, ఎక్కలేనంత ఎత్తైన కొండ. ఎందుకు ఎక్కాలి అసలు అక్కడికి? ఎందుకు ఆ కొండ ఎక్కాలి? ఎక్కలేనప్పుడు, చేతకానప్పుడు కింద ఉండొచ్చు కదా. ఈ కొండ ఏ కొండ? లోక సంబంధమైన కొండలు ఎక్కుతున్నారు, గుట్టలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ప్రజలు ఎక్కేవారు ఎక్కుతున్నారు, దిగేవారు దిగుతున్నారు. ఎత్తైన పర్వతాలు ఎక్కుతున్నారు. ప్రయోజనం ఏమి ఉందని భ్రమపడుతున్నారు. లోక సంబంధమైన పర్వతాలు కాదు మనం ఎక్కవలసింది. దావీదు అడిగేది లోక సంబంధమైన పర్వతాలను కూర్చు కదా. అలాంటి కొండలు గొట్టలు ఎక్కాలంటే అవలేలుగా ఎక్కగలడు. అతను చిన్నప్పటి నుంచి కూడా అందరూ తిరిగినవాడు. చిన్నప్పటి నుంచి కొండల్లో, లోయల్లో, గుట్టల్లో, మొహల్లో, బండల్లో, బండ సందుల్లో తిరిగినవాడు. కొండలు ఎక్కలేడా? అవలేలుగా ఎక్కగలుగుతాడు. అతను అడిగేది లోక సంబంధమైన కొండలను కూర్చు కాదు, ఆత్మ సంబంధమైన పర్వతం ఎక్కుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కలేనంత ఎత్తైన పరిశుద్ధ జీవితానికి నన్ను ఎక్కించు ప్రభువా. ఆయనే మనల్ని ఎక్కించాం. అదే సియోను పర్వతం. ఒక అతనికి ఆశ ఉన్నది. అతను అంటాడు, నేను యెరూషలేముకి వెళ్ళి యేసు ప్రభు ఏ కొండ మీద అయితే కూర్చొని ధన్యతలు చెప్పాడో, నవధన్యతలు చెప్పాడు కదా, ఆ ధన్యతల్లో ఆ కొండ మీద కూర్చొని చదవాలని ఆశ ఉంది అని అన్నాడు. యేసు ప్రభు ఏ కొండ మీద కూర్చొని ధన్యతలు చెప్పాడో ఈ బైబిల్ తీసుకెళ్ళి ఆ కొండకి అక్కడ చదువుతాడంట. అది కోరిక, ఈ పనిమాన కోరిక కాదు. కానీ ఆ ధన్యతలు పాటించడం నేర్చుకో ముందు. అది ఆత్మీయ కొండ ఎక్కడం. యెరూషలేము హోలీ ల్యాండ్, వెళ్ళకపోతే నరకానికి పోవు. ఒక్కసారైనా హోలీ ల్యాండ్కి వెళ్ళి
కష్టాలు చూసి వస్తే సరిపోతుంది. జస్ట్ పెట్టేస్తాం పుణ్యమా లేకపోతే నరకం పోతాం, ఏం పర్వాలేదు. ఈ యెరూషలేము చూడకపోయినా పరలోకపు యెరూషలేమును మనం చూస్తాం. దేవుని స్తోత్రం. అది సియోను పర్వతం, అది ఎక్కలేనంత ఎత్తైన కొండ. కాబట్టి ఈ రోజున మన భక్తి జీవితం ఎక్కడి వరకు ఎక్కాము, మళ్ళీ జారిపోతున్నాం, మళ్ళీ ఎక్కుతున్నావు, మళ్ళీ పడిపోతున్నాం, మళ్ళీ ఎక్కుతున్నావు, పడిపోతున్నావు. కొంతమందికి నేను ఎక్కడైనా ఆగిపోతున్నాను. ఎక్కి 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 ఎక్కలేనంత ఎత్తైన కొండ, అదే సంపూర్ణత, అదే రూపాంతరపు అనుభవం. దేవునికి స్తోత్రం. సూపర్ న్యాచురల్ లైఫ్ స్టైల్. నీవు సాధారణమైన వ్యక్తి కాదు, ఇప్పుడు అసాధారణమైన వ్యక్తిగా దేవుడు నీ ద్వారా అనేకమైన అద్భుతాలు గొప్ప కార్యాలు జరిగించాలంటే నీవు రూపాంతరంలోకి రావాలి. ఆమేన్. ఎప్పుడు ప్రార్థన చేయించుకునే స్థితిలోనే ఉంటారా మీరు? నేను చెప్పేదంటే ఛాలెంజ్గా మీరు ప్రార్థన చేసే రేంజ్లోకి ఎదగాలి. చిన్న సంవత్సరాన్ని ఏడు యాభై రోషంగా ప్రభుత్వ రోషంతో ప్రార్థించినవా? నీ విశ్వాసం మీద నీ కాలంలో నేను నిలబడి ప్రార్థించేదేవా? నీ సమస్యను జయించడానికి నీకు విశ్వాసం చాలడం లేదా? అడుగు ప్రభుని, ప్రభువా ఈ సమస్యను జయించే శక్తి నాకు కావాలి. నీవు ప్రార్థించి మాట్లాడి దేవుని అడుగు, దేవుడే నిన్ను ఆ అనుభవానికి నడిపిస్తాడు. ఆమేన్. కనబడిన వాళ్ళందరూ సిస్టర్ నా కోసం ప్రార్థన చేయండి, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి, అమ్మగారు నా కోసం ప్రార్థన చేయండి. ఎవరైనా అన్నా నా కోసం ప్రార్థన చేస్తున్నా, మర్చిపోకన్నా, ఎప్పుడు చేస్తున్నా. సరే అన్న, సరే చెల్లమ్మ నా కోసం కూడా చెయ్యి, చేస్తాను. ఊరికి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఇది అడుక్కోవడం ఏదో వృత్తి. ఈ అడుక్కునే స్థితి పోవాలి. నా కోసం ప్రార్థన చేయి, నా కోసం ప్రార్థన చేయి, అందరి కాళ్ళు ఏడు పట్టుకునే దాని బదులు నేనే అందరి కొరకు ప్రార్థన చేసే స్థితిలో నేను నడిపించు ప్రభావం. ఎందుకు వాడలేవు? భారతదేశం కొరకే ప్రార్థన చేయగలుగుతున్న మనము మన కుటుంబ పరిస్థితులను, మన సమస్యలను మన విశ్వాసంతో ప్రార్థన ద్వారా జయించలేవా? ఆ శక్తి సామర్థ్యం నీ దగ్గర ఉన్నది, నువ్వు ఉపయోగించట్లేదు. ఉపయోగించు, రూపాంతరపు అనుభవంలోనికి రా. అప్పుడు నువ్వు దయ్యాలు త్రొక్కుతావు. దేవుని స్తోత్రాలు. రోగుల ద్వారా బాగుపడతారు. ఆమేన్. పడుకునే ప్రకారం పరిగెత్తుకుంటే అయ్యగారి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, దావకానికి పరిగెత్తక్కర్లేదు. నీ విశ్వాసంతో నువ్వు ప్రార్థించినప్పుడు అక్కడ అద్భుతం జరుగుతుంది. స్తోత్రాలు. నీలో ఒక బలమైన విశ్వాసం, రూపాంతరపు అనుభవం వచ్చినట్టు ఎత్తైన పర్వతం ఎక్కే అనుభవంలోకి రావాలి. దేవుని స్తోత్రాలు. యెహెజ్కేలు గ్రంథంలో ఒక వాక్యం ఉంది, అదంతా చదివితే చాలా విషయాలు ఉంటాయి. యెహెజ్కేలు గ్రంథంలో 47వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలలో మనం గమనించినప్పుడు మందిరములో నుండి, మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ప్రవహించడం చూస్తాం. 1000 మూరలు దోత కొలిచినప్పుడు నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. శీలమండలంలోకి వచ్చింది. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఇక్కడంతా కొంచెం డల్ కనబడుతుంది లైటింగ్, కానీ ఈ ప్రొజెక్ట్ కూడా డల్ ఉందనుకోండి. ఇదంతా సముద్రం. ఇక్కడ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు, కనబడుతున్నాడు మీకు అందరికీ. ఈ సముద్రంలో కాళ్ళు మాత్రమే తడిచేంత నిలబడ్డాడు. పాదాల లోతు. చాలా మంది పాదాల లోతులో ఉండి ఇదే ఆత్మీయతని అక్కడే మురిసిపోతుంటారు, చాలా సంతోషంగా ఆనందిస్తున్నారు అక్కడ. కానీ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఈసారి మోకాళ్ళలో, కొంతమంది మోకాళ్ళలో అనుభవానికి వెళ్ళి ఈ మోకాళ్ళ లోతులో మునిగి ఇక్కడ వరకు ఉండి నేను ఆత్మీయంగా బాగా ఎదిగిపోయింది అనుకుంటున్నాను. మోకాళ్ళలో నేను సంపూర్ణంటుంది. చాలా మంది అక్కడ వరకు వచ్చి ఆగిపోయారు. నీవు అక్కడ ఆగిపోవడం కాదు, అదే ఆత్మీయ జీవితం వరకు ఉన్నారు. ఇదిగో నేను ఆత్మీయంగా ఎదిగిపోయాను, ఫుల్ఫిల్డ్ అయిపోయాను, నేను సంపూర్ణంగా ఆత్మీయంగా ఎదిగిపోయాను, ఇదే భక్తి, ఇదే సముద్రం అంటే అన్నట్టుగా వెళ్ళలేకపోతున్నారు అనేక మంది విశ్వాస జీవితాలలో భక్తులు. మోకాళ్ళ లోతు కాదు,
ఇంకా ముందుకు వెళ్ళాలి. ఈసారి మొలలోతుకు వెళ్ళాలి. మరొక వ్యక్తి, మరి కొంతమంది ఆత్మీయ జీవితంలో మొలలోతుకు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నడుములోతుకు వచ్చింది. దేవుని దూత మందిరం నుంచి మరి 1000 మూరలు కొలవగా ఈసారి మోకాళ్ళ లోతు నుంచి మొలలోతుకు వచ్చింది. యెహెజ్కేలు మొలలోతులో ఉన్నాడు, మొలలోతులో తిరుగుతుంటాడు. దేవుని స్తోత్రాలు. అనేక మంది ఆత్మీయ జీవితంలో మొలలోతుకు వచ్చి వాట్ వండర్ఫుల్, ఐ ఆమ్ ఎంజాయింగ్ ప్రెసెన్స్ ఆఫ్ లార్డ్, I am fulfilling in presence. I have reached in my spiritual life. I am fulfilling. నీ జీవితంలో అప్పుడే రీచ్ అయిపోయావు. ఆత్మీయ జీవితంలో నడుములోతులో ఉండి గొప్పలు చెప్పుకుంటారు. ఈ నడుములోతులో ఉన్న ఈ వ్యక్తి మోకాళ్ళ లోతులో ఉన్న వ్యక్తిని వేసి నీవు ఇంకా అక్కడ ఉన్నావు, ఇంకా ముందుకు రావాలి, నీవు ఇంకా ఆత్మీయ అది లేదు, నేను చూడు అని చెప్పుకుంటా. మోకాళ్ళ లోతులో ఉన్న వ్యక్తి ఈ వ్యక్తిని చూడకుండా ఇంకా ఒడ్డున ఉన్న వ్యక్తిని చూసి నువ్వు పాదాల లోతులో ఉన్నావు, నేను చూడు మోకాళ్ళ లోతులో ఉన్నాను, నువ్వు రావాలి, నీకంటే నేను బెటర్ అని విరవీగుతున్నాడు. ఇది కూడా కాదు. పాదాల కొరత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా, పాదాల కొరత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు ఇతరుల మునిగి తేలాలయ్యా, ఇతరులు తేలాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా, తేలి తేలి రండయ్యా, మోకుడా రండయ్యా, మోకుడా ఎండని జీవ మల్లాగా, ఎండని జీవ మల్లాగా, జీవజలమా ఆత్మవారుడా, ఎండని మల్లాగా పట్టుకోగా, జీవజలమా. ఇప్పుడు మొలలోతు కూడా దాటిపోవాలి. ఇదే లోతు, ఇదే లోతులకి ఇప్పుడు మనం అంతవరకు, కానీ ఈరోజు ఇదే అంత లోతులకి ఎవరు వెళ్ళలేదు. మొలలోతు వరకు వచ్చేదే సంపూర్ణమైపోయింది అనుకున్నారు. ఇదే లోతున్నది, అక్కడ వరకు వెళ్ళాలి. ఇంకా ముందుకు వెళ్తే వాడలు తిరిగినంత లోతు, మిక్కిలి లోతైపోయింది. పెద్ద విశాల సముద్రంలో పెద్ద వాడలు తిరుగుతుంది. వాడలు తిరిగి అంతా స్థితిపోయింది. ఇప్పుడు నీళ్ళ మునిగిపోయే స్థితి కాదు. యేసయ్య నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. నీటి పైన నడిచే అనుభవానికి రాదు. అది రూపాంతరంలో ఫుల్ఫిల్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఇది ఫుల్ఫిల్. యేసు ప్రభువారు నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. స్తోత్రం. శిష్యుడు భయపడు, దయ్యం గోతం, దయ్యం దయ్యం. భయపడదు, నేనే ప్రభువా, నీవా అయితే వెనకబడినాడానికి నాకు కూడా సరగవా. నేను కోరుకునేది అదే కదా. మీ విశ్వాసం మీద మీరు నడవాలి. వెంటనే దోణిలో నుండి పేతురు దిగాడు. దేవునికి స్తోత్రం. పేతురు నడుస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. యేసు ప్రభు నేల మీద నడవడం ఎంత గొప్ప అద్భుతం కదా. యేసు ప్రభు నేల మీద నడవడం అద్భుతమా కాదా? గట్టి చెప్పండి. మీరు చెప్తే నా తొందరగా వదిలేస్తాను, చెప్పకపోతే రాత్రం చెప్తాను. అద్భుతమా కాదా? నేను అంటాను అద్భుతం కాదు. యేసు ప్రభు నేల మీద నడిస్తే అద్భుతం ఏంటండి? యేసు ప్రభు నేల మీద నడవలేకపోతే, అయ్యో యేసు ప్రభు నేల మీద నడవలేకపోయినా ఆశ్చర్యపడాలి. మరి నేల మీద నడవడం అద్భుతం అంటే ఏది అద్భుతం? పేతురు నడిచేయడం అది అద్భుతం. ఆమె యేసు ప్రభు నడవడం గొప్ప, పేతురు నడవడం గొప్ప.
పేతురు నడవడం. హల్లెలూయా. ఆయన నడుస్తాడు. సముద్రం మీద అధికారం ఉంది, కొండలు బండలు సృష్టి సర్పం మీద దానికి అధికారం. ఆయన ఏమైనా చేయగలడు, శూన్యంలో కూడా నడవగలడు. కానీ మనిషి, ఒక సామాన్యమైన మనిషి, నీలాంటి నాలాంటి వ్యక్తి యేసు వైపు చూచి తన విశ్వాసంతో సముద్ర జలముల పైన నడుస్తూ ఉన్నాడు అంటే ఇది మహా గొప్ప అద్భుతం. దేవునికి స్తోత్రం. నీవు పరిపూర్ణంగా రూపాంతరపు అనుభవంలోకి వచ్చి యేసయ్య వలె నడిచి అనుకుంటున్నావు రావాలి. ఆమేన్. ఇంతటితో నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యంతో ఇప్పుడు దీవించుగా ప్రార్థన చేద్దాం. అందరికీ మూసుకోండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా.